అంటే మొదటి 3 వేవ్స్‌లో కూడా ఎక్కువ మంది వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రేలియాకి వాళ్ళందరూ కూడా యూరోపియన్సే. వాళ్ళందరూ కూడా ఒక వైట్ హెరిటేజ్ అంటే మేమందరం తెల్లోళ్ళం, మా హెరిటేజ్ మేము కాపాడాలనే దాంతో యాంటీ ఇమిగ్రేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. అసలు భారతీయులు ఆస్ట్రేలియాకి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ వల్లే ఎకనామిక్‌గా మేము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. హౌసింగ్ క్రైసిస్ వచ్చింది ఆస్ట్రేలియాలో. ఇల్లు లేవు మాకు, ఉద్యోగాలు లేవు. అసలు వైట్ హెరిటేజ్ అనేది మొత్తం నాశనం అయిపోతుంది. ఈ ఇండియన్ ఇమిగ్రెంట్స్ వల్ల రేపొద్దున మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి చాలా నియోనాజీస్ అక్కడ నియోనాజీ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియాలో రకరకాల నగరాల్లో ప్రొటెస్టులు చేస్తున్నారు. సిడ్నీ నగరంలో కూడా రీసెంట్గా 10,000 మందితో పెద్ద ప్రొటెస్టే చేశారు. అంతేకాదు ఇండియన్స్ ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో పెరగడం వల్ల జరిగే నష్టాలు, వాళ్ళ వల్ల ప్రభావాలు, దీనికి సంబంధించి పాంప్లెట్స్, పేపర్స్, ఫ్లైయర్స్ అన్నీ కూడా రోడ్ల మీద పంచుతున్నారు ఈ నియోనాజీస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ నియోనాజీస్ ఒక థియరీని నమ్ముతారు, గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ. ఎప్పుడైతే తెల్లవాళ్ళు తక్కువైపోతారో, ఇతర జాతులు పెరిగిపోతారో ఆటోమేటిక్గా తెల్లవాళ్ళ కల్చర్ స్పాయిల్ అయిపోద్ది, వాళ్ళ జనాభా తక్కువ అవుతుంది, వాళ్ళు మైనారిటీస్ అవుతారని. దీన్నే అమెరికాలో మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ కూడా నమ్ముద్ది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా నమ్ముతారనమాట. మనకు తెలుసు ఆస్ట్రేలియాలో బేసికల్గా ఎన్నో వేల సంవత్సరాల క్రితం 50,000 60,000 సంవత్సరాల క్రితం అబారిజినల్స్. ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు ఓన్లీ ఆస్ట్రేలియాలో 3% ఉన్నారు. ఎక్కువగా యూరోపియన్స్ ఉన్నారనమాట.